వెల్కమ్ టు ఆస్పింగ్ చవడమి. ఈరోజు మనం ఫిబ్రవరి 10th 2017 డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్లో ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఏ దేశం 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్కు ఆతిథ్యం ఇవ్వబోతుంది? స్పెయిన్. ప్రశ్న మరోసారి, ఏ దేశం 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్కు ఆతిథ్యం ఇవ్వబోతుంది? స్పెయిన్ దేశం. ఇంకా రెండో ప్రశ్న చూసినట్టయితే, సైబర్ సెక్యూరిటీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కమిటీని ఏర్పాటు చేసింది? ప్రశ్న మరోసారి, సైబర్ సెక్యూరిటీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కమిటీని ఏర్పాటు చేసింది? మీనా హేమచంద్రన్ కమిటీ. నెక్స్ట్, ఇండియాస్ ర్యాంక్, భారతదేశం యొక్క ర్యాంకు యుఎస్సిసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ యొక్క ర్యాంక్ ఎంత 2017లో? ప్రశ్న మరోసారి, 2017లో భారతదేశం యొక్క యుఎస్సిసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ర్యాంక్ ఎంత? 43. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వానిలో నాన్ అఫీషియల్ డైరెక్టర్గా ఆర్బీఐకి నియమితులైన వారు ఎవరు? ప్రశ్న మరోసారి, ఈ క్రింది వానిలో నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నియమితులైన ఎవరు? సో ప్రశ్న మరోసారి, నాన్ అఫీషియల్ డైరెక్టర్గా సెంట్రల్ బోర్డ్కి రిజర్వ్ బ్యాంక్కి ఎన్నికైంది ఎవరు? సో దీని ఆన్సర్ వచ్చేసి రాజీవ్ కుమార్, అశోక్ గులాటి, మనీష్ సబర్వాల్. వీళ్ళందరూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ అఫీషియల్ డైరెక్టర్ సెంట్రల్ బోర్డ్కి ఎన్నికయ్యారు. సో ఏ కంట్రీ 2017 IAAF వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇవ్వబోతుంది? యునైటెడ్ కింగ్డమ్. So thanks for watching. Please subscribe my channel.